ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గురించి మీరు తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. గెలుపొందిన జట్టుకు ప్రైజ్ మనీ $2.24 లక్షల, రన్నరప్ జట్టుకు ప్రైజ్ మనీ $1.12 లక్షల, ఓడిన సెమీఫైనలిస్టులకు ప్రైజ్ మనీ ఒక్కొక్కరికి $5,60,000, మొత్తం పాట్ విలువ $6.9 లక్షల. 2017తో పోలిస్తే 53% ఎక్కువ. 8 జట్ల టోర్నమెంట్, ఒక్కొక్కటి 4 జట్ల చొప్పున 2 గ్రూపులుగా విభజించబడింది. ప్రతి గ్రూపు నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్స్కు వెళతారు. ప్రతి గ్రూప్ మ్యాచ్ విజేత జట్టుకు $34,000 కంటే ఎక్కువ విలువైనది. 5వ మరియు 6వ స్థానంలో నిలిచిన జట్లు ఒక్కొక్కరికి $3,50,000 సంపాదిస్తాయి. 7వ మరియు 8వ స్థానంలో నిలిచిన జట్లు ఒక్కొక్కరికి $140,000 అందుతాయి. హామీ ఇవ్వబడిన మొత్తం. ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పోటీ పడటానికి 8 జట్లకు ఒక్కొక్కరికి $125,000 హామీ ఇవ్వబడింది. ఐసీసీ చైర్మన్ జైషా వ్యాఖ్య: క్రీడలో పెట్టుబడి పెట్టడానికి మరియు మా ఈవెంట్ల ప్రపంచ ప్రతిష్టను కొనసాగించడానికి ఐసీసీ యొక్క నిరంతర నిబద్ధతను ఈ గణనీయమైన బహుమతి కుండనొక్కి చెబుతుంది. ఆర్థిక ప్రోత్సాహానికి మించి ఈ టోర్నమెంట్ తీవ్రమైన పోటీని రేకెత్తిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తుంది మరియు భవిష్యత్ తరాలకు క్రికెట్ వృద్ధి మరియు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫిబ్రవరి 19న కరాచీలో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్తో తలపడటంతో ప్రారంభమవుతుంది. భారతదేశం యొక్క మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో, ఫిబ్రవరి 23న పాకిస్తాన్తో మరియు మార్చి 2న న్యూజిలాండ్తో. ఇతర వేదికలు. మిగిలిన టోర్నమెంట్ కరాచీ, లాహోర్ మరియు రావల్పిండి అంతటా జరుగుతుంది. భారతదేశం నాకౌట్లకు చేరుకుంటే మ్యాచ్లు దుబాయ్లో కొనసాగుతాయి. వారి సెమీఫైనల్ మార్చి 4న జరగనుంది. ఇది 8 జట్లు పాల్గొనే టోర్నమెంట్గా కొనసాగుతుంది మరియు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. Phrase like, share, subscribe.